చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో వందనాలు. ఇంకా మార్గంలో ఎవరైనా ఉంటే త్వరపెచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా అయోగ్య రాష్ట్రాలను మీ ప్రజల మధ్యలో ఇలాగూ నాయన మిమ్మల్ని మీ పరిచయ చేయడానికి యోగ్యత లేదు, నన్ను కూడా కనికరించండి. మీ రక్తంతో సంపూర్ణంగా కడిగి ఖాళీ చేసి మేము ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించగలిగినట్లు మీ మాటలు మాకు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఆవరణాన్ని మైక్ సిస్టమ్ను సమస్తమును కూడా నీ ఆధీనంలో కప్పచెప్తూ నీ రక్త ప్రోక్షకులు ఎత్తిపడుతూ ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ తెలిసిన భాగమే 103వ కీర్తన. ఇది దావీదు రచించిన కీర్తన కనుక చాలా ఆరాధన వర్తమానాలకు కీర్తనల భాగమే చూస్తూ వస్తాం. కీర్తనకారుడు దావీదు చిన్నతనం నుండి కూడా నేర్చుకున్నది ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించడం. కనుక ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనది. లేవగానే ఈరోజు మామూలుగా అయితే నేను ఎక్కడికి వెళ్ళి ఎంతమంది సండే స్కూల్ ఎక్కువ తీసుకుంటా ఉంటా, కానీ ఎంతమంది ఈరోజు మీ దినభాగం చదువుకున్నారు చేతులు అందరూ కూడా నమ్మకంగా ఒకవేళ చదువుకోకపోతే చేతులు ఎత్తద్దు, కానీ దేవుని సన్నిధిలో పైకి చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది. కనుక దినము ప్రభుతో ఆరంభించాలి, ప్రభుతో ఎండ్ చేయాలి, ముగించాలి. మా నాన్నగారు మా తాతలు మాకు నేర్పించింది ఏంటంటే నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. కనుక బైబిల్ చదవకుండా ఉదయకాలపు భోజనం నేను నా పిల్లలకు కూడా అస్సలు ఇవ్వలేదు, అలాగే అలవాటైంది. కనుక పెద్దలంగా స్త్రీలంగా ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని చదివి ఆ దినము కొరకే ప్రభుని స్తుతించి నడుపుదలకూడదు. చూడండి, మేము కారులో వస్తూ కూడా ప్రభువాని ఆత్మ నడిపింపును మాకు దయచేయండి పాట ఎత్తినారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభు ఆత్మలో అలాగ నడిపిస్తూ వస్తాడు. నమ్మకంగా ప్రభు మనల్ని మనము అప్పచెప్పుకుంటూ వచ్చినాం. కనుక దావీదు మంచి ఆరాధనా పరుడు. కనుక ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే ఈ లోకంలో ఆరాధిస్తాము, మన జీవితకాలం వెళ్ళి ఆరాధిస్తాం. ఎప్పటి వరకు ఆరాధిస్తాం? నిత్యత్వంలో మనకుండే ఒకే ఒక పని ఆరాధన. చెప్పండి, ఒకే ఒక పని ఆరాధన. స్త్రీలంగా చాలా పనులు కలిగి ఉంటాం కదా, రోజు లేవగానే ఇన్ని పనులు మనకి రెడీగా ఉంటాయి కదా. అబ్బా ఎంత విసుకో, ఒక్కొక్కసారి హ్యాపీగా చేసుకుంటాం, ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంది. అబ్బా ఈ పనులన్నీ నేనే చేయాలి. కానీ పరలోకంలో ఇలాంటి పనులు ఉండవు కదా. ఒక్కటే పని, ప్రభుని ఆరాధించాం. కనుక ఆరాధించుట్లోనే మన అక్కలు తీర్చబడతాయి, ఆరాధించుట్లోనే విజయం ఉంటుంది, శోధనలు విజయిస్తాం. కనుక ఆరాధన అనేది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కనుక దావీదు ప్రతి పరిస్థితిలో కూడా ఆరాధన చేసినాడు. ఎట్లా ఆరాధన చేసినాడు ఇక్కడ చూస్తాం. నా ప్రాణమా, ప్రాణంతో చెప్పుకుంటూ వచ్చినాడు. ప్రాణమా నిద్రపోవద్దు, పొద్దులే త్వరగా లే, ఏం చెయ్యు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమ, అంతరంగంలో ఏముంటుంది అమ్మ? ఏముంటుంది? అంతరంగంలో మనసు ఉంటుంది. తన అవయవాలను కూడా పురికొల్పుతూ వచ్చినాడు. అంతరంగంలో మనకు కనబడని బాడీ పార్ట్స్ చాలా ఉంటాయి కదా, చదువుకున్న వాళ్ళకి తెలుసు. హార్ట్ కనబడతాయా? లంగ్స్ కనబడతాయా? లివర్ కనబడతాయా? కిడ్నీస్ కనబడతాయా? కనబడని అన్ని అవయవాలతో కూడా తన శరీరం అంతా కూడా ఆరాధన చేస్తూ ఉంటే శరీరం అంతా కూడా దాంట్లో పార్టిసిపేట్, అంటే దాంట్లో పాలు పొందుతూ వస్తాయి. కనుక తన అంతరంగంలో ఉన్న సమస్తంతో చెప్పుకుంటూ వచ్చినాడంట, లేచి ఏం చేయు, ప్రభువును ఆరాధించు. కనుక లోకస్తులు ఈరోజు హాలిడే కదా, లోకస్తులు రకరకాల పరిస్థితుల్లో కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. దేవుని కృపను బట్టి ఈ హాలిడేను మనం సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని ఆరాధించడానికి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుకూలపరిచాడు. కనుక ఈ సమయాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభును స్తుతిస్తూ రావాలి, అంటే ఆరాధన చేస్తూ రావాలి. కనుక మొదటి కారణము ప్రభుని స్తుతించేదాన్ని మనం చూస్తాము. 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కనుక ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు కదా. కూర్చొని ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎన్నో ఉపకారాలు, అంటే మేలు, దేవుడు చేసినవి అనేక కార్యాలు, లేకుంటే అద్భుత కార్యాలు, మేలన్నీ కూడా. అందులో మొదటి మేలు మనకి
అదేంటంటే 3వ వచనము. కాదు, ఫస్ట్ పార్ట్ మర్చిపోయింది. చాలు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. కనుక మన దోషాలు ఎవరు క్షమించినారు? ఎవరు? దోషములు లేకుంటే పాపములు, పొరపాట్లు, దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక మనం అందరం కూడా పాపలు, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. కనుక దావీదు చెప్పినాడు, నా పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కనుక పాపమే, అందరం కూడా పాపలు. కనుక ఈ పాపమును క్షమించేవాళ్ళు ఎవరు? ఇంట్లో ఏదైనా పొరపాటు చేస్తే పిల్లలు తల్లిదండ్రుల పట్ల పొరపాటు చేసేదనుకో ఏమంటారు? మా అమ్మ సారీ అమ్మ అంటే ఏమంట? అబ్బా నేను క్షమించను పోరా, నువ్వు ఎంత పొరపాటు చేసినావు కదా. ఒక్కొక్కసారి స్త్రీలంగా భర్తల్ని క్షమించలేదు, భర్తలు భార్యల్ని క్షమించలేదు, స్నేహితులను క్షమించలేదు. కానీ మన దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు నేను మీ ఏడ జాలిపడతాను అని చెప్తే దానికి క్రియ కావాలి కదా. ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడు. దానికి ఎవ్వరు కూడా ఈ లోకంలో క్షమించలేదు. అయితే ఒక స్త్రీని గురించి మనం చూస్తూ వస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయము. త్వరగానే చూసుకుంటూ వస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని 37, 36, 37, 38 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్య నుంచి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్య ఇంట్లో భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అద్దరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముందు పెట్టుకొని ఆ తరువాటికి పూసెను. కనుక ఇక్కడున్న ఒక స్త్రీ, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాసి పెట్టినారు? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరన్నా అట్లా అంటే ఎట్లుంటుంది? పరిశుద్ధ గ్రంథంలోనే ఆ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అని రాసి పెట్టినాడు పరిశుద్ధాత్మ. కనుక ఒక పరిసయ్యుడు యేసు ప్రభువారు ఈ లోకంలో రీతిగా ఉన్న దినాల్లో ఇంటికి ఆహ్వానించినాడు కదా. సేవకులను మనం ఇంటికి ఆహ్వానిస్తాము, బంధువులను ఆహ్వానిస్తాం. అలాగే యేసయ్యను కూడా యేసయ్య మామూలు వ్యక్త, లోక రక్షకుడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చినాడు? యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. కనుక అంత గొప్ప దేవుడిని పరిసయ్యుల నుంచి పిలిచినాడంట. అక్కడ భోజనం ఏర్పాటు చేసినాడు. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ పేరు పాపాత్మురాలైన యొక్క స్త్రీ. ఇవన్నీ వినాలి బాగా. నేను వేరే క్విజ్ అనేది ఎక్కువ, వేరే ప్రశ్నలు లేవు, చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో నుంచే మీకు దాదాపు క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా అప్పుడు ఆన్సర్ చేయండి. ఎవరింట్లో భోజనం అన్నప్పుడు కూడా అట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఈ స్త్రీ వచ్చింది. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఎదురుగా రాకుండా వెనక తట్టు వచ్చింది. కనుక ఎందుకు? ఆమె పాపములో ఉన్న స్త్రీ. పాపం కదా. పాపము అంటే పాపాత్మురాలంటే దాదాపు నేను అనుకుంటా స్త్రీ వ్యభిచారం. కనుక వ్యభిచారమే కాదు, మనం అనుకుంటా అదే పాపం అనుకుంటాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కనుక ఈ స్త్రీ ఆజ్ఞను అతిక్రమించడం అంటే అబద్ధం ఆడొద్దంటే అబద్ధాలు ఆడతాం కదా, కొట్లాడొద్దంటే కొట్లాడు, తిట్టొద్దంటే తిడతాం. ఇవన్నీ కూడా పాపాలే ప్రతిరోజు కదా, దినం అవి అలవాటు అయిపోయినాయి మనం. కనుక ఇలాంటి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వెనక తట్టు యేసు ప్రభువారికి నేరుగా రాకుండా. ఎందుకంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. పాపులు ఆయన దగ్గరికి రాగలుగుతారా? రాలేరు. కనుక వెనుక తప్పించిన పాదముల యొద్ద నిలువబడి ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది. ఏడుపు దేనికి సాదృశ్యం? పశ్చాత్తాపానికి కదా. నన్ను క్షమించు అని చెప్పేదానికి అర్థమేంటి? కొన్నిసార్లు ఎవరి దగ్గర ఏం చేస్తాం? పొరపాటు అయిందంటే ఏం చేస్తాం? మాటలతో చెప్పలేరు కదా. చెప్పలేని పాపంలోనే ఉండాలి. తన పాపాలు ఒప్పుకునేదానికి ఏం వాడింది? కన్నీటిని. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును మనకి కలుగజేస్తుంది. అలాంటి దుఃఖంతో వచ్చింది.
ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఉంది. ఎంత కన్నీరు గార్చిందంటే తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపిందండి, తుడుస్తూ ఉంది. తుడిచేం చేసింది? అత్తరు ఆ పాదాలకు పూసింది, వాటిని ముద్దు పెంచుకుంటాము. యెహోవా ఏమనడం లేదు, మౌనంగా ఉన్నాడు. తనకు తెలుసు కదా అందరి హృదయములను ఎరిగిన దేవుడు, మన సృష్టికర్త కాబట్టి మన సమస్తం ఎరిగిన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నాం కదా, ఏం ఆలోచన చేస్తాం, ఎలా ఉన్నాం. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే పక్కోళ్ళకి అర్థం కాదు. భార్య భర్తలు ఇద్దరు పక్కకే ఉంటారు. భర్త ఆలోచన భార్యకు తెలియదు, భార్య ఆలోచన భర్తకు. కనుక మన దేవుడికి అన్నీ తెలుసు. ఆమె ఏ రకంగా వచ్చిందో తెలుసు. ఇక్కడ చూస్తే ఆమెనేమో పశ్చాత్తాపంతో వచ్చింది, కన్నీటితో తన పాపం ఒప్పుకుంటా ఉంది. పరిసయుడు కూడా తన ఇంటికి పిలిచినాడు, అవమానించినాడు ఆ యేసుప్రభు వారిని. కానీ నేను అనుకుంటాను పరిసయుడు సమాజంలో ఈరోజు మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి, ఎందుకున్నాయి? యేసుప్రభు వారు వస్తామని కదా. ఒక సమాజంలో ఆయనకు ఒక పొజిషన్ ఉంది, ఒక స్థానం ఉంది, తన గొప్పతనాన్ని కూర్చుంటాడు. కనుక అలాంటి గొప్పతనం కొరకు యేసుప్రభు వారు వచ్చినాడా? పాపులను నశించిన వాడిని వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఆ స్త్రీని ఆ వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడేదానికి మౌనంగా ఉన్నాడు. పరిసయుడు గుంగుతా ఉన్నాడు, అయ్యో ఈయనకు తెలియదా, ఈయన దేవుడు కదా, ఏమని తెలుసు, ఈమె పాపాత్మురాలని. చూడండి 39వ వచనంలో, ఆయన పిలిచిన పరిసయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల, ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఈమె ఎవరో తెలుసుకోవాలి కదా, ఈమె ఆయన దేవుడు కదా. అన్నాల్లో పాపాత్మురాలంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, సమాజంలో కూడా రాకూడదు, ఊరు వెలుపల ఉండాలి, ఆమె రాళ్లతో కొట్టి చంపాలి, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. కనుక ఈయనకు తెలియదా అని అనుకుంటే యేసుప్రభు వారు అందరిని ఎరిగిన దేవుడు. ఆయన ఏమనుకుంటున్నాడో హృదయంలో అనుకున్న మాట వెంటనే బయటికి చెప్పేసినాడు, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చినాను, కానీ నువ్వు నా పాదాలు కడుక్కునేదానికి నువ్వు నీళ్ళే ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నాకు సరి అయిన మర్యాదలు చేయలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తూ ఉంది? కన్నీటితో నా పాదాలు తడుపుతూ ఉంది, తుడుస్తూ ఉంది. ఇంకా ఏం చేస్తూ ఉంది? అత్తరితో తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందంట. అత్తరు ఆ పాదాలకు పూసింది, ముద్దు పెట్టుకుంటా ఉంది. కనుక యేసు ప్రభువును ఎవరు ఎంత ఎక్కువగా ప్రేమించినారు, గౌరవించినారంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు కదా. ఎవరు ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళ పాపాలు అధికంగా ప్రభు క్షమిస్తాడని. పరిసయుడు ఏదో అందరు పిలిచినట్టు భోజనానికి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని అసలు నిజంగా గుర్తెరగలేదు. ఆయన పాపి అనే తెలియదు. పరిసయుడు అనుకుంటా ఉంటాడు, ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు కాబట్టి నాకు అవసరతనే లేదు, పాపమును క్షమించవలసిన అవసరతనే లేదు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని, నాకు ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు అని అనుకుంటా ఉన్నాను. చాలా మంది అలాగే అనుకుంటాను కదా, నాకు రక్షణ ఎందుకు, మా అమ్మ నాన్న క్రైస్తవులు, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, కనుక నాకు రక్షణ అవసరం లేదని చాలా మంది భావిస్తారు. కనుక యేసు వారు పాపులను రక్షించడానికి వచ్చిన సత్యము పరిసయుడు ఎరగలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ ఎరిగింది. కనుక వెంటనే యేసు వారు ఒక మాట అన్నాడు, చూడండి, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపమును క్షమించబడేదని నీతో చెప్పుచున్నాను. ఇంకొకటి, అమ్మా నీ పాపములు క్షమించినాను అని చెప్తా వచ్చినాడు. చూడండి 48 మొదటి భాగం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. కనుక అప్పుడు అనుకున్నారు అందరూ, అరే పాపములు క్షమించేదానికి ఈయనెవరు, ఎవరన్నా పాపాలు క్షమిస్తారా కదా. చాలామంది పాపము పోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఈ లోకంలో కదా. దేవుని ఎరగని ప్రజలు, సత్యదేవుని ఎరగని ప్రజలు కదా, ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి ఆ పాపాలతోనే వస్తారంట కదా. తిరుపతికి వెళ్ళు, కాశీకి వెళ్ళు, కన్యాకుమారికి వెళ్ళు, కానీ మన దేవుడు ఎంత కనిగా, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నీ పాపాలు క్షమించబడేదానికి, నువ్వు పరిశుద్ధురాలుగా అయ్యేదానికి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలు కదా. అలాగే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒకప్పుడు ఏమన్నాం, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అనగానే యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు, ఈ పాపములు క్షమించబడినవని పాపాత్మురాలతో చెప్పిన దేవుడు మనతో కూడా చెప్పినాడు, మన పాపములు కూడా క్షమించినాడు. ఎలా క్షమించినాడు?
తూర్పుకు పడమరకి ఎంత దూరమో అంత మన పాపములు దూరపడినాడు. ఇంకొక మాట, సముద్రపు అగాధములో పడివేసినాడు, తన వీపు వెనుక భాగంలో వేసుకున్నాడు. ఇంకెప్పుడు కూడా ఆ పాపములను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినాడు. కనుక చాలా మంది క్షమిస్తారు కదా, క్షమిస్తారు కానీ మళ్ళీ మనసులో గట్టిగా పెట్టుకుంటారు, అవాయిడ్ చేస్తారు. ఆమె ఇప్పటి నుంచి ఆమె దూరం పెట్టాలి అంతే. క్షమించడాన్ని అట్లా చెప్తారు కానీ మళ్ళీ ఏం చేస్తారు, ఆ పాపము అట్లాగే మనసులో పెట్టుకుంటారు. సంపూర్ణంగా క్షమించలేదు, ఒకరినొకరు క్షమించుకోలేదు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన పాపములను ఎంతగా క్షమించినాడంటే మనకి ఇంకా కనబడమే నిజంగా ఈమె పాపం చేసింది, పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధురాలుగా అయిపోయింది ఆ స్థలంలోకి వచ్చి. కనుక యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా కడగబడతారు, పరిశుద్ధపరచబడుతూ వస్తారు. ఇంకా దేవుడు ఎలా చూస్తాడు వాళ్ళని అంటే, ఇవి ఎప్పుడు కూడా పాపం చేయలేదన్నట్టుగా చూస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఎక్కడన్నా ఇలాంటి పరిస్థితి, ఇంత గొప్ప కార్యం ఎవరన్నా చేస్తారా కదా. చాలామంది ధనవంతుల్ని నేను చూస్తూ వచ్చినాను. మేము హెచ్ఆర్డీలో ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప ఆఫీసర్స్, నేను మా బ్రదర్ అన్నగారు కలిసి మేము మాదాపూర్ మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత భయంగా పెద్ద బిల్డింగ్స్, చాలా ధనవంతులు ఇలా కూర్చునేవారు. మమ్మల్ని చూస్తే వాళ్ళకు ఒక లాంటి, మేము ఎప్పుడు రెగ్యులర్గా చూసేవాళ్ళం కదా. అంటే వాళ్ళ పాపములు క్షమించబడలేదు, వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి పోతారో తెలియదు, నిరీక్షణ లేని జీవితం. అంత మాత్రమే కాకుండా వాళ్ళని చూసుకునేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అట్లాంటి వాళ్ళకి అప్పుడప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, చూస్తూ స్మైల్స్ నవ్వుతూ మెల్లగా పోయి చాలా ధనవంతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ పత్రికలు అందించేవాళ్ళం. కనుక పాపాలు క్షమించబడతాయన్న నిరీక్షణ ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదండి. కేవలం యేసు ప్రభువారే, ఆయన రక్తమే ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులను చేస్తారు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఆయన రక్తప్రోక్షితునికి ఒక దినాన్ని వచ్చినాం, ఆయన సువార్తను నమ్మినాం. యేసు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చినాడు, మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో ఏం చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, మరణించినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచినాడు మనల్ని నీతిమంతులుగా చేసేదానికి. అలాగే దాని కొరకు ఏమన్నా మనం క్రయం చెల్లించినామా? లేదు కదా. ఉచితముగా తన కృప చేత మనము రక్షించబడుతూ వచ్చినాం. కనుక అందుకే అంటున్నా, అమ్మ మీ పాపములు క్షమించబడాయి. కనుక యేసు ప్రభువారి సన్నిధిలోకి వస్తే ఏం మొదటగా ఆయన చేసే కార్యం ఏంటి, ఒక వ్యక్తి జీవితంలో పాపములను క్షమిస్తాడు. రెండవదిగా చూసాం, నీ పాపములు క్షమించబడినవని ఆమెతో నేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకున్నాను. అయితే పాపములు క్షమించడానికి భూమి మీద ఎవరికి అధికారం ఉందంట? మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంది కదా. అయితే 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయము అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవాలని వారితో చెప్పి. ఎవరికి కూడా అధికారము లేదు, కేవలం మనుష్య కుమారుడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చినాడు. ఆయనకు ఒక్కనికే అధికారం ఉంది, పాపములను క్షమించి పరిశుద్ధులుగా చేసే దేవుడు ఆయన. కనుక యేసయ్యను నమ్ముకోండి అని చెప్పినప్పుడు చక్కగా ఇలా చెప్పొచ్చు మనం, అమ్మ మన పాపములను క్షమిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. కనుక రెండవ చూడండి ఏం చేసినాడు. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను. కనుక దేని నుంచి రక్షించినాడు? పాపముల నుంచి. పాపములు క్షమించబడినాయి. రెండవదిగా ఆయన మనల్ని రక్షించినాడు. అందుకే ప్రభుని ఏమని ఆరాధించాలి, ప్రభువా నేను కూడా పాపిని, పాపాత్మురాలైన స్త్రీ వలె ఉంచిని. అయితే నీ సన్నిధికి వచ్చినప్పుడు నా పాపం నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నన్ను ఏం చేసినావు? క్షమించినావు. ఎందుకంటే మీరు ఒక్కరే భూమి మీద పాపమును క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. తర్వాత చూడండి, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. పొరపాటు చేస్తే సమాధానం ఉంటుందా? ఉండదు కదా. చాలా మందికి అక్క ఏం లేదండి, నెమ్మదే లేదక్క కదా. ఏమ్మా బాగున్నామంటే ఏం చేయాలి, నెమ్మదే లేదు, సమాధానమే లేదు కదా. ఎందుకుంటుంది? సరి చేసుకోలేని జీవితాలు, పాపాన్ని కడుక్కోలేని జీవితాలు. కనుక సమాధానం మన అందరిలాగా మనకు కూడా పాపాలు క్షమించబడి రక్షించబడిన బిడ్డలకు కూడా చాలా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అక్కడ ఉన్న దైవజనుడికి యాక్సిడెంట్ అయింది, సేవకుడు కదా, మరి ఎందుకు కావాలి? యాక్సిడెంట్ వస్తాయి. ప్రభు అందరు మానవ శరీర రీతిగా ఉన్నప్పుడు రకరకాల పరిస్థితుల గుండా వెళ్తూ వస్తాం. అయితే
దేవుని బిడ్డ కాని అన్యురాలకు వ్యత్యాసం ఏంటి? అన్ని పరిస్థితుల్లో ఆనందిస్తాం, సంతోషిస్తాం, శ్రమలో కూడా ఆరాధన చేయగలుగుతూ వస్తాం. కనుక అన్ని పరిస్థితి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, వేదన కలిగినా, మన వాళ్ళని పోగొట్టుకున్నా కూడా ప్రభువులో మనము ఆనందిస్తూ వస్తాం. కనుక సమాధానం దానిపై వెళ్ళమని చెప్తున్నాను. కనుక యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆ స్త్రీ యొక్క పాపములు క్షమించబడినాయి, రక్షణ పొందింది తను. కనుక ఎట్లా రక్షించబడింది? కృప చేత. ప్రభువా దాని కొరకు ఆమె ఏమన్నా క్రైమ్ చెల్లించిందా? ఆ శాతాపడదంటే పాపములు ఒప్పుకుంది. కనుక మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఒప్పుకుంటే, ఫ్రెండ్స్ దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తారు? అమ్మో మనదంతా తెలిసిపోదు, ఈ తప్పు చేసినావు కదా, ఈ తప్పు చేసినావు కదా, అవన్నీ కూడా వాళ్ళకి మన హిస్టరీ అంతా తెలిసిపోతుంది. కానీ మన దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకొని, ఎంత మంచి దేవుడు కదా! రక్షణ ఇచ్చినాడు, పాపములను క్షమించినాడు, రక్షణ ఇచ్చినాడు, ఇంకా ఏం చేసినాడు? సమాధానం ఇచ్చినాడు. మన సమాధానానికి కారకుడు ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రికలు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడు. మన సమాధానానికి కారకుడు ఎవరు? యేసు ప్రభువారు. దేవునితో పాపులంగా ఉండి ప్రభు సన్నిధికి చేరలేని వారు అయితే యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడుగా మధ్యవర్తిగా వచ్చి దేవునితో మనల్ని సమాధానపరిచినాడు, మనుషులతో కూడా సమాధానపరుస్తాడు కదా. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. మన సమాధానానికి కారణం ఎవరు? యేసు ప్రభువారు. మన అంతరంగములో కూడా సమాధానం కలిగి ఉంటాం అన్ని పరిస్థితుల్లో. అలాగే ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు సన్నిధిలో నుంచి పాపములు క్షమించబడి, రక్షించబడి సమాధానంతో వెళ్తూ వచ్చింది. ఇంకొక మాట కూడా చూస్తాము. 103వ కీర్తన ఇంకొక నెక్స్ట్ లైన్ ఏంటి? ఆయన మన సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. మన దోషములను క్షమించినాడు, మన సంకటములను కుదుర్చినాడు. సంకటములు అంటే కొన్నిసార్లు కష్టాలు కూడా కదా, బాధలు, కష్టాలు, లోక సంబంధం, రకరకాల రోగాలు, ఇవన్నీ కూడా వాటిని ఏం చేస్తాడు? కుదుర్చువాడు అంటే బాగు చేసేవాడు, కట్టేవాడు. కనుక దీనికి కూడా మనకు తెలుసు. మార్కు సువార్త 5వ అధ్యాయము ఒక స్త్రీ ఉంది కదా, 5వ అధ్యాయం 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ వినిచుండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకట పడింది. కష్టం ఇంకా ఎక్కువైపోయింది. ఎట్లా ఎక్కువైందమ్మా? తనకున్నదంతా వ్యయం చేసుకుందంట కదా. రోగం వస్తే ఏమవుతుంది? ఈ హాస్పిటల్ కాదంటే ఇంకో హాస్పిటల్కి వెళ్తాం, ఆ హాస్పిటల్ కాదంటే ఇంకో హాస్పిటల్కి వెళ్తాం. దానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయం చేసుకొని, అసలే రోగం ఉంది, ఆ రోగం ఏ హాస్పిటల్ పోయినా బాగైతలేదు, దాని కొరకు తన డబ్బంతా తన అంతా కూడా ఏమేమి ఉన్నాయో తనకి, బంగారం అమ్ముకోవచ్చు, వెండి అమ్ముకోవచ్చు, ఇల్లు అమ్ముకుందేమో, అన్నీ అమ్ముకొని అన్నీ వ్యయం చేసుకుంటే ఇంకేమొస్తుంది? ఇంకా కష్టం ఎక్కువైతుందా కాదా? అటు ఆస్తి పోయింది, రోగం బాగా కదా, అన్నీ పోగొట్టుకుంది, రోగము బాగాలి. కనుక మరింత సంకట పడుతూ వచ్చింది. అయితే యేసు ప్రభు వారు ఆ స్థలానికి వస్తున్నాడని ఆమె యేసుని గురించి విన్నది. ఎవరి గురించి విన్నది? హాస్పిటల్ పేరు విన్నది, అక్కడికి వెళ్ళింది. ఈ హాస్పిటల్ పేరు విన్నది, అక్కడికి వెళ్ళింది. కానీ ఎక్కడ బాగా రాలేదు. అయితే యేసుని గురించి విన్నది. యేసు ప్రభు వారు ఎప్పుడు స్థలానికి వస్తాడని ఎదురు చూస్తూ వచ్చింది. అక్కడికి వెళ్ళింది విశ్వాసంతో. కనుక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుంచి, అంటే మామూలమ్మ, రక్తమే మనకు ప్రాణమని బైబిల్లో ఉంది కదా. కనుక రక్తం పోతా ఉంటే స్త్రీ చక్కగా పనిచేసుకోగలుగుతుందా? ఎంత బలహీన స్థితిలో ఉంటుందో కదా. అలాంటి పరిస్థితుల్లో యేసయ్యను గురించి విన్నది. కనుక వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అది ఏం మాట వినాలి? క్రీస్తును గూర్చిన మాట కదా. చాలా మాటలు వినబడుతూనే ఉంటాయి. రోజు మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? మాటలు వినబడకుండా ఉంటాయా? మాటలు వినబడుతూనే ఉంటాయి, మనం మాట్లాడుతూనే ఉంటాం. కనుక ఈ మాటలన్నీ కూడా విశ్వాసాన్ని కలుగజేస్తాయా? చేయవు కదా. అత్త మాట్లాడితే
కోడలికి సమాధానం పోతుంది, కోడలు మాట్లాడితే అత్తకు సమాధానం పోతుంది కదా. రకరకాలు కొన్నిసార్లు కృంగిపోతాం, బాధ వస్తుంది, గొడవలు అయితే ఎన్నో వస్తాయి. అయితే మనం వినవలసింది ప్రతిరోజు ఎవరి స్వరం అంట? యేసుక్రీస్తు. క్రీస్తును కూర్చిన మాట మనకి ఏం కలుగజేస్తుంది? విశ్వాసం. కనుక కృంగిపోయి ఉంటుంది ఆమె. యేసయ్య గురించి వినగానమ్ము దేవుడు నా రోగాన్ని బాగు చేస్తాడు. అలా విశ్వాసంతో వచ్చింది, ఎదురుకు రాలేదు. ఆ దినాల్లో స్రావం అనేది కూడా పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎదురుగా రాకూడదు, తను అంటూ లేకుంటే అపవిత్రురాలుగా ఎంచబడుతూ వచ్చింది. అయితే విశ్వాసంతో ఏమనుకొని వచ్చింది? తన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగా అయిపోతానని వచ్చింది. వెంటనే వస్త్రపు చెంగు ముట్టింది. ఎవ్వరు కూడా చూడలేదు, ఎవ్వరు గమనించుకోలేదు. యేసుప్రభువారి దగ్గరికి అందరు కుప్పలు కుప్పలుగా చాలా మంది జనాలు మీద పడతా ఉన్నారు. అయితే వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే ఆమె రక్తధార వెంటనే బాగైంది కదా. కొన్నిసార్లు ఏమవుతుంది, చాలా సార్లు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకు ఏమీ కలగదు. కొన్నిసార్లు వెంటనే దేవుడు జవాబిస్తాడు. కనుక ప్రభు కార్యాలు అట్లా ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే జవాబిస్తాడు. కనుక ఆ సమయంలో మనకు అవసరత. లేకపోతే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు, అది కూడా మనం మేలుకొంటే. కొన్నిసార్లు నో అని చెప్పి అసలు జవాబు కూడా ఇవ్వదు, అది కూడా మన మేలుకొంటే. మనకు అవసరతను బట్టి ప్రభు మనకు జవాబు ఇస్తూ వస్తాడు. కనుక అక్కడ యేసు ప్రభువుకి వెంటనే అర్థమైపోయింది, ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళిపోయిందని అర్థమైంది కదా. ఎంతో గొప్ప సంగతి కదా. ఆయన ప్రభావం కలిగిన దేవుడు, ఆయన వస్త్రాల్లో కూడా ఏముంది? ప్రభావం ఉంది. యేసు ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడల్లా అన్ని కార్యాలు జరిగి మనం వెళ్తామా? మన అక్కర్లన్నీ తీర్చబడతాయా? ఎందుకంటే వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం అన్నట్టే ఉంటాం. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా ఇది నేను పొందుకోవాలన్న విశ్వాసంతో వస్తే ప్రభు అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తారు. ఆ స్త్రీ అలాగే వచ్చింది. ఈ ఒక్క ఛాన్స్, యేసు ప్రభువు వచ్చింది, మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తాడో లేదో తెలియదు. కాబట్టి దీన్ని నేనేం చేసుకుంటా? సద్వినియోగం చేసుకుంటా. నేనే ముందుకు వెళ్ళలేను కాబట్టి నేనేం చేస్తా? ఆయన వస్త్రపు చెంగు ముడతా. వెంటనే ప్రభావం ఆయనలో నుంచి వచ్చింది కదా. మన ప్రార్థనలు ఏం లేదు, ప్రభావం లేదు కదా. అందుకే అనేక సార్లు జవాబులు మనం చూడం. ఒక్కోసారి ప్రభావం కలిగిన ప్రార్థనలు కూడా చేస్తాం కదా. వెంటనే ప్రభు ఆన్సర్ చేస్తూ వస్తాయి, అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాయి. కనుక ఆ స్త్రీ భయపడింది. నన్ను ముట్టింది ఎవరన్నారు? అప్పుడు శిష్యులు అన్నారు కదా, ఏమన్నారు? ఇంతమంది నీ మీద పడతా ఉంటే నేను ముట్టింది ఎవరైనా అడుగుతా ఉన్నామంటే, ఒక వ్యక్తి విశ్వాసంతో ముట్టింది. అందరు పడుతున్నారు కానీ విశ్వాసం లేకుండా పడతా ఉన్నారు. అందరు వచ్చినారు కానీ ఏదో యేసు ప్రభువుని చూడాలని వచ్చినారు కదా. మీటింగ్ అందరు వస్తారు, అందరూ కూడా విశ్వాసంతో వస్తారా? వచ్చినారా? ఈరోజు ప్రత్యేక కూడికుంది, దేవుడు నాతో మాట్లాడాలి. ఎన్నో రోజుల నుంచి నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చబడాలి. ప్రభు సన్నిధిలోకి వచ్చడం ద్వారా నా భర్తకు రక్షణ రావాలి, నా బిడ్డలకు రక్షణ రావాలి. ఆ గురితో వస్తే ఎందుకు దేవుడు కార్యం చేయడు? తప్పక చేస్తాడు. ఆమె ఒక గురి కలిగి వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుంది, విశ్వాసంతో వచ్చింది, ముట్టింది, వెంటనే జరిగింది తెలుసుకొని ఇంకా నేను యేసు ప్రభువారికి కనబడకుండా ఉండలేను, నన్ను ముట్టింది ఎవరని అడుగుతాను, అంత చూస్తూ ఉంటే వచ్చింది నేనేనయ్యా ముట్టింది అని చెప్పి ఆయన ఎదుట భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా చెప్తుంది. సాగిలపడ్డం అంటే దేవుణ్ణి కృతజ్ఞతతో ఆరాధించడమే. ప్రభువా నా సంకటం నువ్వు ఏం చేసినావు? కుదుర్చున్నావు కదా. రక్షించబడి నుంచి ఎన్ని సంకటాలమ్మా కదా, చాలా ఉంటాయి. రకరకాల పరిస్థితుల గుండా వెళ్తాం. శ్రీలంక కదా, అనేక సమస్యలు. చిన్నగా ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు స్కూల్లో ఎన్నో సమస్యలు, కాలేజీలో ఎన్నో సమస్యలు, వివాహమైనకి ఎన్నో సమస్యలు కదా, అనారోగ్య సమస్యలు, అన్నీ ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యంగా ఈ కరోనా తర్వాత ప్రపంచం అంతా కూడా ప్రపంచ పరిస్థితి తారుమారైపోయింది కదా. ఎన్నో బాధలు, ఫైనాన్షియల్గా రకరకాల పరిస్థితులు, వీళ్ళని కోల్పోయి. కనుక ఈ సంకటాలన్నింటినీ కూడా కుదిర్చేవాళ్ళు ఎవరు? తిరిగి సమకూర్చేవాళ్ళు ఎవరు? పోగొట్టుకుని ఎవరన్నా సమకూరుస్తారా? ఎవ్వరు కూడా లేదు. కనీసే సమకూరుస్తారు, దాని స్థానంలో ఇంకోటి ఇస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. కనుక ఆమె సంకటపడింది, తన సంకటాన్ని దేవుడు ఏం చేసినాడు? కుదిర్చినాడు. వెంటనే ఆమె సాగిల పడింది, తను ఆరాధించగలుగుతూ వచ్చింది. కనుక ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రభు సమయంలో
ప్రభు సన్నిధిలో కొద్ది సమయం మనము ఆరాధిస్తాం. ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమని చెప్పి మనం కూడా మన ప్రాణంతో చెప్పుకుంటూ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాక్యం ద్వారా ప్రభువా నేను నిజంగా పాపాత్మురాలైన స్త్రీ వలె ఉంచి నా పాపమును క్షమించినావు, నన్ను రక్షించినావు, రక్షణ లేక నీకు దూరస్తురాలుగా నేనున్నప్పుడు నన్ను రక్షించినావు. నీ ఎట్లా రక్షించబడినా ఉచితంగా కృపచేత ఆయన రక్తంగా మన పాపములన్నీ కూడా క్షమించాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరం అంత దూరం వచ్చినాడు, జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు, సముద్ర పగాధంలో పడవేస్తూ వచ్చినాడు. రక్షించి సమాధానం లేదు నాకు, దేవునితో సమాధానపరిచినావు, నా సమాధానానికి కారకుడు నీవైనావు అని చెప్పి ప్రభుని ఆరాధిస్తాం. అంతేకాకుండా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వల్ల ఎన్నో సంకటాలు, ఆమెకు రోగం ఉంది, మనకి ఇంకో సమస్య, మన సంకటాలన్నీ కుదిర్చే దేవుడు మనకున్నాడు. ప్రభు అన్న ప్రతి పరిస్థితిని కుదిర్చినావు, ఇక ముందు కూడా కుదురుస్తావు, దాన్ని బట్టి నీకు వందనాలని చెప్పడం. అందరం మోకాళ్ళ మీకు వస్తాము. ఒక కొద్ది మంది, ఒక 5 మంది దాదాపు త్వరగా ఆరాధించారు.